మేడం ప్లీజ్ మేడం ఒక్క తప్పుకి నన్ను వదిలేను మేడం. ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చారా? మరి వాడి తలకాయ బాగా కొట్టింది, అంత గొడవ చేసింది. అమ్మాయి గురించి కాకపోతే ఇంకా అమ్మాయి గురించి మాట్లాడతాం. సెక్రటరీగా మీరు ఏం చేస్తున్నారు? చెప్పండి సార్. ఫ్లాట్లో తాగినందుకు మా బావ నెత్తి పగల కొడుతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెడతా, ఏం చేస్తుంది? అమ్మాయిలు ఉండే ఇంట్లోకి రిపేర్ చేయడానికి వెళ్ళి తాగి గోల్ చేస్తే వాళ్ళకి మాత్రం భయం ఉండదా? అమ్మాయిలు ఉన్న ఇల్లేం కాదు, అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా వచ్చేస్తుంటారు. అయ్యా సుభాష్ గారు, ఇప్పుడు మాట్లాడాల్సింది దాని గురించి కాదు కదా. ఆ అమ్మాయి పవర్ గురించేగా. మీ మీద కంప్లైంట్ వచ్చిందని ఫోన్ చేస్తే నాకు వేరే పని ఉందని చెప్పింది. అప్పుడే అర్థమైంది దానికి ఉన్న తల పగరు. లేదు, అమ్మాయి అలాంటిది కాదు సార్. నలుగురిని నవ్వుతూ పలకరిస్తుంది. అంతెందుకు, వాచ్మెన్ పిల్లల స్కూల్ ఫీజు తనే కడుతుంది. ప్రతి పండుగలకి బట్టలు కొనిపెడుతుంది. అవన్నీ వీళ్ళకి తెలియదు కదా. ఆ అమ్మాయి మరీ మీరు అనుకున్నంత మంచిదేం కాదంట. నాకు తెలిసిన కుర్రాడు వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. మరీ యాటిట్యూడ్ అంట. శ్రీ, వాళ్ళిద్దరు ప్రాజెక్ట్లో ఉంటే నేను వర్క్ చేయను. ఇమీడియట్గా వాళ్ళని టర్మినేట్ చేయి. అదర్వైజ్ ఐమ్ డన్ విత్ ద కంపెనీ. అది సరే కానీ ఆ వాచ్మెన్తో మాట్లాడారా? ఏమంటున్నాడు? అదిగో వస్తున్నాడు చూడండి, మీరే అడగండి. ఏంటి సుబ్రహ్మణ్యం, మీ వాడు అను మీద కేసు అది ఇది అంటున్నాడు, నువ్వేమంటావు? సార్ తప్పు నాదే సార్. అను మేడం చాలా మంచిది సార్. ఆవిడ మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. రారా. విన్నారు కదా, వాడికి ఏ ప్రాబ్లం లేదంట. ఇంకెవ్వరూ మాట్లాడిన అవసరం లేదు, వెళ్ళండి. స్వామి, నిన్ను అడిగినట్టే టెండర్లో నాకు ఈ షాప్ ఇప్పించు. అలాగే నా షాప్ ఎప్పుడు మందుబాబులతో రష్గా ఉండేలా, వాళ్ళ పిల్లలు తిట్టే తిట్లో నేను లేకుండా కొంచెం చూడు స్వామి. చెప్పండి సార్, ఏం కావాలి? ఈరోజు ఏవద్దు కానీ రేపు మా బావగాడు ఏ ఇంటర్వ్యూ ఉంది, అది ఓకే అవగానే చెప్తాను. ఊళ్ళో మేజర్ దగ్గర నుంచి ముసలోడి వరకు ఎవడు ఏం తాగుతాడంటే అది ఇచ్చే. ఏడి కావాలంటే లెక్క ఎక్స్ట్రా రాసుకో, ఇస్తిరి వేస్తాం. ఇంతకీ మీ బావ ఎవరు సార్? అట్టిచ్చాడు. ఇదిగో ఇంకా మా వాడి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నాను అనుకో, ఊర్లో ఎవరినైనా అడుగు, కథలుగా చెప్తారు. వస్తాను మరి. హలో, ఆడు గురించి నేను చెప్తాను. ఆడి పేరు ప్రసాద్, సన్ ఆఫ్ సత్యప్రసాద్. ఈ ఊర్లో ఆయనకి ఎన్నో ఆస్తులున్నా సింహరాశి సినిమాలో రాజశేఖర్లో సింపుల్గా ఉండడం వచ్చు. కానీ మా చిన్నబాబు గారికి ఏ విషయంలో అయినా రచ్చ చేయడమే వచ్చు. ఆడో పెద్ద అల్లరోడు, ఆకతాయి. ఆటో చదువుకున్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళినట్టు ఆడు కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు.
కానీ నువ్వు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. ఈ తాగుబోతుల మాటలు ఏమంటాం, టైం వేస్ట్. స్వామి, ఆ ప్రసాద్కి వీసా రాకముందే ఇలా ఉంటే ఆ ప్రసాద్కి వీసా వస్తే నా షాప్ షేప్ మొత్తం మారిపోద్దేమో. ఎలాగన్నా ఆ ప్రసాద్కి వీసా వచ్చేలా కొంచెం నువ్వే చూడు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మనం వెళ్తుంది తిరుపతి కాదు, హైదరాబాద్. ఎక్కు. దేవుడు తెలుసుకుని తప్ప. జరిగిందా బాబాయ్? బాగున్నా. మీరు బాగున్నారా బాబాయ్? ఏంటి అంత కంగారుగా తిరుగుతున్నావు? అదే ఆ ప్రసాద్కి వీసా వస్తుందో రాదని చెప్పి ఆతృతగా ఉంది. ఓ, నిన్న నీకు అసలు విషయం చెప్పలేదా? ఏంటది? నిన్న నీకు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే నీ ఇంటికి వెళ్ళిపోతానే. ఎందుకంటే మా ఊడికి వేసారా అలా. నువ్వెందుకు నవ్వుతున్నావు? డబ్బులు తీసుకున్నప్పుడు ఎడుతు తీసుకుంటే బాగోదు కదా, నువ్వు కూడా నవ్వు తెచ్చియే. మళ్ళీ ఇంకో ఏ సెంటర్లోకి వెళిద్దామే. నేను నీకు చెప్తానన్న విషయం ఇదే. ఆడికి ఏదైనా రిజెక్ట్ అవటం ఐదోసారి. ప్రతిసారి ఆ డబ్బులు ఇలాగే వెనక్కి వెళ్తాయి. అమెరికాలో ఉన్న మా పిల్లలకి ఈడు డబ్బులు పడతాయి. పాపం ఈరోజు నీతో మొదలేసి ఆడి చేతిలో ఇంకెవరెవరు బలైపోతున్నారో.
నాకు ఈసా వచ్చింది ఇలా ఈకుండా వెళ్ళిపోయా ఫ్లైట్ ఎక్కువ పోరా కొడతాను వదిలేవే ఎవడో యూజ్లెస్ ఫెలో. ఏదైనా పండగలంటే మనం అయిపోయారా. సంక్రాంతి అయితే ఊపి ఊపుతుంది కదా. అవునవును. ఈయనేడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. గౌతమ్ కూడా ఇంకా రాలేదు. సారీరా బావా, ఈసారి కూడా వీసా రాలేదంటగా. నీకు అప్పుడే తెలిసిపోయిందా? నువ్వు సీనిగడికి చెప్పావు, ఏక సగం ఊరికి చెప్పినట్టే. ఫీల్ అవ్వకరా బావా. ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడు? ఇక్కడే ఎవరో ఫ్రెండ్లో ఉన్నాళ్ళే కానీ. ఒరే సిటీలో నీకు తెలిసిన పోలీస్ కానీ లాయర్ కానీ ఎవడన్నా ఉన్నాడా? ఉన్నారు. ఏదైనా గొడవ చెప్పు, నేను బారిపోతా. కాదురా, ఆ రంగుల రత్నం గడు ఈ రాయి పెట్టుకో ఇంకో 6 నెలల్లో ఫ్లైట్ ఎక్కుతావు అన్నాడు. కానీ 2 ఏళ్ళ నుంచి రోడ్డు మీదే ఉన్నాను. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళొద్దాం పదరా. బావ ఇప్పుడు ఎందుకు బావ ఇవన్నీ? ఆ రంగురా ఇచ్చినోడు కూర మీద బండరా వేయడానికి పద. మనకు అవసరం. నా మాటేనరా, నీకు అర్థమవుతుందా? అలా చేస్తే నీ మీద కేసు అవుద్దిరా. వీసా ఎప్పటికీ రాదు. బొక్క అవుద్ది. నా మీద ఎందుకు కేసు అవుద్దిరా? రాయిస్తుంది నువ్వైతే. నేను రాయడం ఏంట్రా? మరి నువ్వే కదరా సిటీలో పోలీసులు లాయర్లు తెలుసు అన్నావు. వాళ్ళు చూసుకుంటారులే పదా. ఒరే మా నాన్న మామూలుగానే ఇంటికి రానివ్వడరా. ఇంక నువ్వు పోలీస్ స్టేషన్ అంటే అక్కడే ఉండిపోమంటాడు రా బాబు. బొక్కలే పదా. ఎందుకు ఎప్పుడు సైకోలో బిహేవ్ చేస్తావు? అయినా ఎందుకురా అన్నిటికీ ఇలా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు నీకు వీసా రాలేదంటే అది నీ తప్పు. అయినా ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళకపోతే కొంపలేమో మారిపోతాయి ఏంటి? ఒకసారి బండి ఆపరా. ఒకసారి బాబు. ఊర్లో ప్రతి బచ్చగాడు కూడా అమెరికాలో చదువుతున్నాడు రా. ఊర్లో పెద్ద ఫ్యామిలీ అయ్యి ఉండి నువ్వు అమెరికా వెళ్ళలేదని ప్రతి కూడా నన్ను అడిగితే నేను చదవని వాళ్ళ ఉండాలా? నేను అమెరికాలో చదివి నా వెనకాల అవుతున్న ప్రతి ఒక్కడిని నిలబెట్టి ఒక ఆట ఆడుకుంటాను. ఇవాళ కూడా నాకన్నా 1 ఇయర్ జూనియర్ ఆడికి కూడా వీసా వచ్చింది. నాకు మండదా అంటున్నాను. ఊరుకోరా బావా. అయినా నువ్వు కూల్గా ఉండు. నెక్స్ట్ టైం ఏదోలా ప్లాన్ చేసి ఖచ్చితంగా నీకు వీసా వచ్చేలా చేద్దాం. ముందు అసలు బుర్ర బద్దలేసిపోతుంది. వెళ్ళో ఛాయ్ తాగుదామా? టీ కాదురా, ముందే వేద్దాం. ముందే ఇప్పుడు మందేంట్రా? నువ్వు మీ నాన్న ఈ రోజు కదా బయలుదేరాల్సింది. మా ఊరు ఫోన్ చేసాడురా. చూడేంటో. నానా ఫోన్ సైలెంట్ లో ఉందిరా, చూసుకోలేదు. చెప్పు. సర్లే కానీ నేను మా ఫ్రెండ్ రూమ్కి వెళ్తాను. తెల్లజోని ఇద్దరం ఊరు బయలుదేరేద్దాం. సరే పదరా, ముందు తెచ్చుకుందాం. నేను చూడాలి. ఏమంటున్నాడు బాబాయ్? ఏముంది, మళ్ళీ ఈసారి రిజెక్ట్ అయిందంట. ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి తాగేసి వస్తాడు. అదేంటి బాబాయ్, నీకు చెప్పేది అవుతున్నాడా? నువ్వేం చేయవేటి? ఎందుకు చేయను? ఎప్పుడు చేసేది చేస్తాను. ఏం చేస్తావు? స్విచ్ ఆఫ్ చేస్తాను. వాడు రాత్రి తాగేసి ఫోన్లో పెట్టి టార్చరు మామూలుగా ఉండదు, నరకమే. సర్లే కానీ ఇప్పుడు మనం ఏ బ్రాండ్ తాగుదాం? సరేదా, ముందు తెచ్చుకుని నీ రూమ్కి వెళ్దాం. ఏ రూమ్కి? నీ రూమ్కి. మా రూమ్ వద్దురా అయ్యా, మాకు వస్తాండ్రు. 4గోడు ఎప్పుడు కనబడితే అందరినీ దోసేద్దామని చూస్తున్నాడు. కాబట్టి మా రూమ్ అస్సలు వద్దు. సర్లే, ఏడు చేద్దాం. ముందు తెచ్చుకుందాం కదా, వెళ్దాం. 4 బీర్లోని ఒక హాఫ్ ఓల్డ్ మొంగి అన్న, కొంచెం తొందరగా. ఏదైనా హోటల్ రూమ్లో తాగుదామా? డబ్బులు తక్కువ ఉన్నాయిరా. పొద్దున్న నాన్న మిల్లులు కొట్టమంటే కొట్టాను. వచ్చేసింది ఏ బుజ్జిముండా. తీసుకోడు. వద్దులే, ఉంచుకో అన్న. వాడు వాళ్ళ నాన్న ఇస్తే తప్ప ఎవరి దగ్గర డబ్బులకి చేయి చాచడు. సరే, నాన్నకు ఫోన్ చేసి డబ్బులు ఏమంటాను. తెలుసురా నాకు కదా. అలా అలా వదిలేస్తే బాబాయ్. అడిగి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు కదా. మనమే ఏదో ఒకటి చేయాలి. ఒకసారి ఆలోచించు.
ఏహే మా నాన్న ఫోన్స్ ఇచ్చే వస్తుందిరా. అయినా హోటల్కి పెట్టి డబ్బులేవో ముందుకే పెట్టచ్చు. ఎవరిదైనా ఫ్రెండ్ రూమ్ ఉంటే బెటర్. ఎవరున్నారు? సాఫ్ట్వేర్ కుమార్ ఆడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆడింటి దగ్గర ఉంటున్నట్టున్నాడు కదరా. లేదురా, వారానికి 2 సార్లు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రమ్మన్నారని చెప్పేసి పాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఏదో ఫ్లాట్ తీసుకున్నారంట. అవునా? ఆ వీక్లో ఎవరికేం వర్క్ ఉన్నా ఆ 2 days వర్క్ చూసుకుని వెళ్ళిపోతారంట. వాడు ఉన్నాడేమో కనుక్కుందాం. అమ్మో ప్రసాద్, ఒక నిమిషమే. చెప్పరా ప్రసాద్. రే కుమారు, హైదరాబాద్ వచ్చాను రా. అదే మీ రూమ్లో ఉంటాకి ఏమన్నా వద్దేమో అని ఫోన్ చేశా. మేము లేవులే ప్రసాద్, లాంగ్ వీకెండ్ కదా, 2 రోజులు ఎక్స్ట్రా లీవ్ పెట్టి మరి అందరం వెకేషన్కి వెళ్ళిపోయావురా. ఓహ్ అవునా, సరేరా, నువ్వు ఎంజాయ్ చెయ్యి, ఊర్లోకి వెళ్తాంలే. అవునా, బాయ్ రా. సెట్ వెళ్తున్నా లాగు. ఎవరు లేరా? ఇప్పుడు ఎలారా? ఎవరు లేకపోవడం కదరా మనకి కావాల్సింది. అర్థం కాలేదురా. నేను చెప్తాను పద. అవునా, సరే ఈ పట్టుకో. అయినా వాడు ఎక్కడుంటాడో నీకు తెలియదు కదరా. అది పెద్ద మ్యాటరే కదరా, చూస్తావుగా. మామా, ఆడి ఫ్లాట్ ఇక్కడ నీకెలా తెలుసురా? ఆడ ఆర్డర్ పెట్టి ప్రైమ్ అకౌంట్ అదే అడ్రస్ ఇదే. సూపర్ మామా, నువ్వు ఇంతకీ ప్లాన్ ఏంటి? నువ్వేం భయపడకరా, మనం కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ లాగానే చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళామా, సిట్టింగ్ వేసామా, చాలా జోంకల్లా బయటపడిపోయామా, అంతే సింపుల్. అంటావా? ఏం ఆలోచించుకో, నేను క్లియర్ గా ఉన్నా. 401 402. ఈడేంటి ఇక్కడికి వచ్చి లోన బయట ఆడుతున్నాడు? 401 ఫిక్స్ రా. షూర్ రా, 100%. 401. ఇదేరా ఆ డెలివరీ రోడ్తో ఈ ఫ్లాట్ నెంబర్ చెప్తున్నావు, నేను విన్నాను. ఫ్లాట్ ఓకే, మరి కీ ఎలా? వారానికి 4-5 వచ్చి వెళ్ళే కొంపకి ఆ షూ ర్యాక్లోనో ఆ బ్రష్ డబ్బాలో ఉండదు చూడరా. మామా ఎలా రా? మరి అదేరా బేసిక్స్ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. మావా తాకుండా కిక్కిచ్చేస్తున్నావు ఈరోజే. ఇదేముందిరా, అసలైంది లోపల. అమెరికా పిల్లలో ఒంటికొండ రాక్షసుడు వస్తున్నాడు, కాసుకోండి. 402 ఇది అయిందలే బొక్క. నాకేం కనిపించలేదురా. ఇప్పుడు కనిపించదు. ఎంత బాగుందేంట్రా, ఇది బ్యాచిలర్స్ ఉండే కొంపలా లేదు. బాగుంది బాగుంది. తెత్తనండి. బోతలు తీసుకుని మొదలెయ్యాలి. బయటికి రామ్మ బుజ్జిముండా. రే మామా,
నేను అమెరికా ఫోన్ చేస్తాను రా. చేస్తే చెప్తాను. ఫోన్ ఎదురా రే, నా ఫోన్ ఎదురా. ఇక్కడ 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 ఇగో పట్టు. ఒకటి సేఫ్. రాజు కూడా ఫోన్ చేద్దాం. అందరూ ఎలక్ట్ అయిపోయినట్టు ఉన్నారు. వీడియో ఎత్తట్లేదు ఏంటి మావా? అమెరికాలో ఉన్నాడు ఎవడన్నా ఫోన్ ఎత్తట్లేదు. ఎత్తే చెక్కేస్తావు కాబట్టి ఓ పని చేస్తాం మావా, వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు కాబట్టి నేను నీ ముందు కక్కేస్తాను. ఎక్కడైనా కక్క గాని నా మందు మీద మాత్రం కక్కకు మావా. ఒరా నీ అబ్బా, నేను కక్కుతానంటుంది నాకు కడుపు అంటాను రా. అయితే ఇది నాకు ఎక్కేద్ది కాబట్టి నువ్వు చెప్పింది ఏది నాకు ఎక్కదో నువ్వు స్టార్ట్ చేయి. మావా అసలు నేను ఫస్ట్ టైం ఎప్పుడు బాధపడడం తెలుసారా నీకు? ఎప్పుడు మావా? చూపిస్తాను. ఇదిగో వీడున్నాడు చూసావా? వీడు నా సప్లై పేపర్ చూసి రాసేవాడు రా వీడు. అందుకే అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఏంట్రా? సారీ మావా, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా నీకు? సర్టిఫికెట్ కొని అమెరికా వెళ్ళిపోయాడు రా. మరి నేనేం చేస్తున్నాను చూడు, నీతో కూర్చొని మందు వేస్తున్నాను. మందు రై ఇంకోడున్నాడు, రై ఇంకోడున్నాడు. ఇదిగో బావా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా, అలానే నీకు కూడా ఓ రోజు వస్తుంది. మంచోడి బావా నువ్వు. నన్ను కుక్క అంటారా వచ్చాగే? అమెరికా వెళ్ళిపోతాను. ఆఫీసులో ఇద్దరు అమ్మాయిలు నా కోసం కొట్టు విసేస్తున్నారా. అందంగా పుట్టడం నా తప్ప. అందంగా ఉన్నావు అని కూడా నీ తప్పురా. నేను ప్రేమించే అమ్మాయి హ్యాపీగా ఉండాలంటే తన బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అంటావు? నువ్వు ప్రేమించడం మానే రే. అక్కడ ఏం చేస్తున్నావురా? ఇందాక ఏదో కుట్టింది మావా, నేను స్పైడర్ మ్యాన్ అయిపోతానేమో అని చెక్ చేస్తున్నాను అంతే. అవునా? ఈ పోజ్ లో కాస్ట్యూమ్ లేని స్పైడర్ మ్యాన్ లా ఉన్నానా? టైర్ దగ్గర కాలేజ్ కుక్కలా ఉన్నారా? రాయే వచ్చేస్తున్నాగా. అక్కడే ఇక్కడ బావా, నాకు ఈ కిక్కు సరిపోలేదు, నాకు ఇంకా కావాలి. అయితే ఒక కేజీ తెచ్చేనా? బావా కుమ్మేద్దాం చూడు ఈరోజు. ఈ రాత్రికి తాగి తోలి పడిపోవాలంతే. అంతే. ఒక్క అరగంట ఆగు నువ్వు. రాత్రి అంతా జాగారమే మనకి. ఏడు అమ్మో 3 hours అయిందా? బోర్ కొడుతుంది. కుమార్ గారికి ఫోన్ చేద్దాం. హాయ్, నేను ఎక్కడున్నానో చెప్పుకో. ఎక్కడ చూసినట్టుందేంటి? అది మా ఫ్లాటేనా? రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు ఈ ఫ్లాట్ ని. రే నీ మాట ఏంటి అలా ఉంది? కొంప తీసి మా ఫ్లాట్ లో ముందేం కొట్టలేదు కదా? రే లేదు లేదురా,
జస్ట్ రామ్కోట కొంపకెళ్ళి కొమ్మ ముంచేసావు కదరా. అక్కడికి ఎందుకు వెళ్ళారా? ఆయన ముందు ఎవడు కొట్టమన్నాడు అక్కడ? ఒరే అక్కడ ఎందుకు తాగిర్రా? రే ఆగాగా ఏంట్రా ఇదో దెయ్యం పట్టిన ఫ్లాట్ లాగానే. ఒరే అది దెయ్యం పట్టిన ఫ్లాట్ కదరా, ఆ ఫ్లాట్ దెయ్యంది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్లాట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు కూడానా? ఒరే ఆ ఫ్లాటు మా ఫ్రెండ్ అనుదురా. అక్కడ వర్క్ తప్ప తాగడం తిరగడం అలాంటివి ఏమి ఉండకూడదని చెప్పి రూల్స్ పెట్టుకున్న స్ట్రిక్ట్ పార్టీ అది. ఫ్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు వాచ్మెన్ మందు తాగాడని చెప్పి ఆడు తలపాలు కొట్టేసింది తెలుసా. అలాంటిది నువ్వు దొంగతనంగా దూరి మందు తాగేమని తెలితే ఒరే ఇద్దరిని ఊసలు లెక్క పెట్టిందిరా. ఇద్దరు ఊపిరి ఆపేస్తుందిరా. ఒరే అక్కడ మీరు తాగిరని చెప్పి ఆనవాళ్ళు ఏమీ మిగల్చకుండా అర్జెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి రా ప్లీజ్ రా, మీకు దండం పెడతాను రా. రే తను ఇప్పుడు ఇక్కడ లేదు కదరా, ఎందుకంత బిల్డప్ వేస్తున్నావు? నువ్వు లైట్ తీసుకో, వెళ్ళేటప్పుడు నేను అన్ని క్లియర్ చేసి వెళ్తాలే. ఒరే బిల్డప్ కాదురా నీ అమ్మ కొడుకు మాడా, దాని గురించి నీకు తెలియదురా. అది కన్నంలో కనిపించే కసాయి. దానికి లైఫ్లో ఎంటర్టైన్మెంట్ నచ్చదురా. ఎడ్డోళ్ళంటే అసలు నచ్చరు. అది పరమ కోపిష్టి, పెద్ద పని రాక్షసి. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే కుర్తీ వేసుకుని తిరిగే కాళీ మాతారా. ఒరే కాలింగ్ బెల్ కొట్టారు ఎవరు? గౌతమ్ మేడం. ఎందుకన్నా మంచిది ఆడో కదా చూద్దాం. ఎవర్రా? కాళీమాత అనుకుంటారా? కాళీమాత. అయ్యో బాబా